హలో గాయ్స్, మేమైతే తిరుపతి వెంకన్న దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. ఎంత టైం పడుతుందో అని చాలా టెన్షన్ ఉండే, కానీ ఇంత తక్కువ టైంలో దర్శనం ఇస్తాడు ఆ స్వామి అని అస్సలు అనుకోలేదు. సర్వదర్శనం ఎన్ని అవర్స్ పడుతుందో నాకు అంత క్లారిటీ లేదు, బట్ ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుంటే మాత్రం 3 to 4 అవర్స్లో దర్శనం అయిపోతుంది. మేము మండే జూన్ 1 రోజు తిరుమలకి రీచ్ అయ్యాం. సేమ్ డే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకున్నాం. ఇప్పుడు రూల్స్ అయితే చేంజ్ అయ్యాయి. ఈ ఎస్ఎస్టీ టోకెన్స్ విష్ణు నివాసంలో, శ్రీనివాసంలో, ఇంకా భూదేవి కాంప్లెక్స్లో ఇస్తున్నారు. విష్ణు నివాసంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, అది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. సో మేము భూదేవి కాంప్లెక్స్లో తీసుకున్నాం ఎస్ఎస్టీ టోకెన్స్. ఇది అలిపిరి దగ్గర ఉంటుంది. ఈ కాంప్లెక్స్ పబ్లిక్ కూడా కొంచెం తక్కువే ఉన్నారు, ఎందుకంటే ఇది బస్ స్టాండ్ పక్కన ఉంటుంది. కానీ విష్ణు నివాసంలో ఫుల్ రష్ ఉన్నారు, అది రైల్వే స్టేషన్ పక్కనే ఉంటుంది. అక్కడే స్టే కూడా చేసాం మండే రోజు. ఇక్కడైనా అంటే ఎక్కడైనా నైట్ 12కి ఇస్తున్నారు ఎస్ఎస్టీ టోకెన్స్. నెక్స్ట్ డే అంటే ట్యూస్డే రోజు భూదేవి కాంప్లెక్స్ పక్కనే ఉన్న అలిపిరి మెట్ల మార్గం నుండి నడక స్టార్ట్ చేసాం. ఇంకా ట్యూస్డే అంతా నడవడమే అయింది. 4 అవర్స్లో మెట్లు ఎక్కి తిరుమల చేరుకున్నాం. ఇంకా ఆ ఫీలింగ్ చాలా బాగుంది. తిరుమల వెళ్ళగానే ట్యూస్డే రోజే జపాలి హనుమాన్ వెళ్ళి దర్శనం చేసుకున్నాం. తర్వాత రూమ్కి వెళ్ళిపోయాం. రూమ్స్ కూడా మాకు ట్యూస్డే రోజు దొరికాయి. ఇంకా వెనస్డే హౌస్ఫుల్ అయ్యాయి. అసలు వెనస్డే మార్నింగ్ 8:30కి ఎస్ఎస్టీ టోకెన్ దర్శనం క్యూలో నిల్చుంటే ఎగ్జాక్ట్ 11:30కి స్వామివారి దర్శనం అయిపోయింది. ఇంకా వెనస్డే రోజు రిటర్న్ అయిపోయాం. ఇప్పుడు తిరుమల వెళ్ళే స్వామివారి భక్తులు అంత భయపడాల్సింది ఏమీ లేదు, మంచిగా అవుతుంది దర్శనం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అని అనుకుంటున్నా. ఇంకా మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి, అప్పుడు అందరికీ అవేర్నెస్ ఉంటుంది కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయ్స్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.